మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఎవరీ గుడ్ మార్నింగ్. ఏంటి కట్టెల పొయ్యి మీద వంట చూపిస్తున్నాను అనుకుంటున్నారా? మేము మళ్ళీ ఒక టూర్ వెళ్ళామండి. అజంతా ఎల్లోరా టూర్ అనమాట. సౌత్ నార్త్లో నార్త్లో మహారాష్ట్ర సైడ్ కదా. అక్కడ మేము హాఫ్ ద వే వెళ్ళిన తర్వాత, హాఫ్ ద వే కాదు, హైదరాబాద్ నుంచి 560-70 కిలోమీటర్లు ఉంటుందన్నమాట ఔరంగాబాద్. ఔరంగాబాద్ నుండి ఒక 100 కిలోమీటర్స్ దూరంలో అజంతా కేవ్స్ ఉంటాయి. ఒక 30 కిలోమీటర్స్ దూరంలో ఎల్లోరా కేవ్స్ ఉంటాయి. ఇంకా బీబీకా మక్బారా, ఔరంగజేబ్ వాళ్ళ వైఫ్కి సమాధి కట్టించాడు కదా, అది ఉంటుంది అక్కడ. తర్వాత దౌలతాబాద్ ఫోర్ట్ ఉంటుంది. అవన్నీ చూడడానికి వెళ్తున్నాం అనమాట. అయితే మధ్యలో మేము ఒక 370 వచ్చిన తర్వాత నాందేడ్ వచ్చింది. నాందేడ్లో మేము గురుద్వారాకి వెళ్ళామన్నమాట. సిక్కుల గురువు యొక్క సమాధి ఉంటుంది కదా, ఆ గురుద్వారాకి వెళ్ళాము. గురుద్వారాలో లంచ్ టైంకి వెళ్ళాము. అది దర్శించుకొని మేము అక్కడ లంచ్ పెట్టారనమాట. రోటీ, చపాతి, మటర్, అది శనగలది కాబూలీ చనా కర్రీ, పప్పు, బాగా మంచిగా అనిపించింది అనమాట లంచ్ టైము. అయితే ఆ తర్వాత ఈవినింగ్ ఇంకొంచెం గురుద్వారా నుండి ఇంకొంచెం దూరం వెళ్ళాక మేము వంట చేసుకున్నాం అనమాట. అక్కడ నాందేడ్ నుంచి కొంత దూరం వచ్చాక వంట చేసుకున్నాం. ప్రతిసారి అమ్మ వాళ్ళతో వెళ్తాం కదా, అమ్మ కట్టెల పొయ్యి ప్రిఫర్ చేస్తుంది. చాలా బాగా వండుకుంటుంది. మా చిన్నబ్బాయి శిశిర్కి చాలా ఇష్టం కట్టెల పొయ్యి మీద టేస్టీగా ఉంటుంది వంట అని అంటారు. కాబట్టి ఆ అబ్బాయి కోసమైనా కూడా ప్రతిసారి మేము వంట చేసుకుంటుంటాం అనమాట. ఆ హడావిడే ఇదంతా. మధ్యలో వస్తూ అంటే ఇంటి నుంచే దానికి కావాల్సిన సామాన్లు, మసాలా అన్నీ కూడా తీసుకెళ్తాము. ఉల్లిపాయ, కరివేపాకు, టమాటా, పచ్చిమిర్చి, గరం మసాలా పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, అన్నీ ఆల్మోస్ట్ అన్నీ తీసుకెళ్తాము. లేని వస్తువులు మెయిన్ ఇంగ్రీడియంట్ చికెన్ లేదా బియ్యం కూడా తీసుకెళ్తాము. ఒక్కోసారి బియ్యం లేకపోతే మధ్యలో ఎక్కడైనా కొనేస్తాం అనమాట. ఇక్కడ కూడా అలాగే కొనేసి పెట్టేసుకున్నాం అనమాట. అందుకు మీకు అనిపిస్తుంది అక్కడ, అది మాగిన చింతకాయ పచ్చడి అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. అమ్మనే పెడుతుంది అనమాట ప్రతి ఇయర్. చలికాలంలో చింతకాయలు వస్తాయి కదా, అవి పెడుతుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది అది. అయితే ఇక చికెన్ తీసుకొని మధ్యలో వండుకున్నాం. చాలా టేస్టీగా వచ్చింది. 4 చేతులు వేసేసరికి, హెల్ప్ఫుల్గా హ్యాండ్స్ చేసరికి అసలు వంట చేసుకున్నామా అన్న అదే లేదనమాట. కష్టమే లేదు. చాలా ఇలా చకచకా జరిగిపోయింది. పక్కన హైవే పక్కన, రోడ్డు పక్కన కార్ ఆపుకొని ఇలా వంట చేసుకొని చక్కగా వేడివేడిగా తినేసాం అనమాట. అంటే అప్పుడే ఒక 3 hours ముందు తిన్నాము. తర్వాత ఇప్పుడు వంట చేసుకున్నాం కదా, మరి వేడివేడిది కట్టుకొని వెళ్తే మళ్ళీ పాడైపోద్దేమని అందాక అది ఆరేంత వరకు కొద్దిగా టేస్ట్ చేస్తామన్నమాట అందరము. చాలా బాగా వచ్చిందనమాట. చూడండి, వాటర్ క్యాన్ కూడా ఇలా తీసుకెళ్తుంటాము. మొత్తానికి కట్టెల పొయ్యి వంట అయిపోయింది, చేసేసుకున్నాము. చూసారా, హైవే పక్కనే కొద్దిగా చెట్టు నీడ ఉంటే దానికి ఆపుకొని ఇలా చేసుకుంటాం అనమాట ప్రతిసారి కూడా. ఈసారి మరీ రోడ్డుకి దగ్గరగా ఆపుకోవాల్సి వచ్చింది, మధ్యలో ఎక్కడ నీడ లేకపోవడంతో. మ్యాక్సిమం మేము కొంచెం లోపలికే ప్రిఫర్ చేస్తాము, కానీ ఎక్కడ చాలా దూరం నుంచి చూసుకుంటూ వస్తున్నాం, అసలు ఏవి కనబడలేదు. ఇక్కడ కాస్త నీడ కొద్దిగా రోడ్డుకి సైడ్కి కొద్దిగా స్థలం ఉందని చెప్పేసి ఇక ఇక్కడే ఆపేసుకొని చేసేసుకున్నాం అన్నమాట. అలా అందరం తింటున్నాం. చూడండి, మధ్యాహ్నం తినేసాము. ఒక 2-3 hours అయింది అంతే. మళ్ళీ ఇక తినేస్తున్నాము. అందాక కాస్త ఆరుతాయి కదా ఇవి, వాటికి కాటన్ గుడ్డ చుట్టేసుకొని ప్యాక్ చేసేసుకొని మళ్ళీ నైట్ ఎలాగో తీసుకుంటాం కదా, అప్పుడు తినడానికి అనమాట వండుకునేది. ప్రతిసారి మేము 4 days, 3 days, 7 days ఎప్పుడు వెళ్ళలేదు, 5 days వరకు వెళ్ళాం కదా. ప్రతిసారి మినిమం ఒక్కసారైనా ఇలా కట్టెల పొయ్యి మీద చేసుకుంటాము. ఓసారి అయితే 2 సార్లు చేసుకున్నాం అనమాట.
అలా వచ్చేసాక ఇది అయిపోయింది. దీని తర్వాత మేము ఔరంగాబాద్‌లో స్టే చేద్దామనుకున్నాము. ఎందుకంటే ఔరంగాబాద్‌లో స్టే చేస్తే మార్నింగ్ 100 కిలోమీటర్స్ దూరంలో అజంతా ఉంటుంది చూసుకోవచ్చని. అయితే అంతకంటే ముందు జాల్నా అనే ఒక ప్లేస్ ఉండింది. ఆ జాల్నా నుండి ఇంకొంచెం 10 కిలోమీటర్లు తక్కువ అనమాట అజంతాకి వెళ్ళే దారి. కాబట్టి ఔరంగాబాద్ బదులు మేము ఇక్కడ జాల్నాలో ఆగామన్నమాట నైట్. అది దీవాళీ రోజులు కాబట్టి నైట్ కొంచెము కొత్త ప్లేస్ కాబట్టి కొంచెము పక్క రూమ్‌లు, ఆ పక్క రూమ్‌లు, కింద ఫ్లోర్, పైన ఫ్లోర్ ఎవరైనా మనుషులుంటే బావుంటుంది అని మేము ప్రిఫర్ చేసాము. చూస్తున్నాం అసలు ఎవ్వరు ఎక్కడ ఏ లాడ్జ్‌లో కూడా మనుషులు లేరనమాట. అందరూ దీవాళీ సెలబ్రేషన్స్‌కెళ్ళిపోయారు. చాలా భయమేసింది మాకు. అంటే టెన్షన్ అనిపిచ్చింది. ఎవరు లేకపోతే ఊరు గాని ఊరు కదా అనేసి. అయినా ఇగ తప్పదు గదా! నైట్ అయితే స్టే చేయాలి అని చెప్పేసి మొత్తానికి జాల్నాలో ఒక రూమ్ తీసుకున్నాము. దాంట్లో 2 కింగ్ సైజ్ బెడ్స్ ఇచ్చారనమాట. బావుంది. 2000 వర్త్‌దనమాట. బావుంది. కాకపోతే వాష్‌రూమ్ కొంచెము అంత బాలేదు నీట్‌గా. కానీ ఓకే ఇగ దొరికింది గదా అని తీసేసుకున్నాము. నైట్ గదా స్టే చేసేయాలి. ముందే చిన్న పిల్లలు, అమ్మ వాళ్ళు ఉంటారు గాబట్టి. చూస్తున్నారా? అంటే ఇక మా ఇంట్లో మా అక్కయ్య వాళ్ళు, నాన్న వాళ్ళు చూసారనమాట ఆల్రెడీ అజంతా ఎల్లోరా. కాబట్టి అజంతాలో ఏమేమి చూడాలి, ఏ కేవ్స్ చూడాలి అనే విషయం చెప్పండి ఎవరైనా అని నేను చెప్తున్నానన్నమాట. అడుగుతున్నాను మా వాళ్ళను ఈ వీడియో ద్వారా. అంటే ఫోన్‌లో చెప్తారు. ఫోన్‌లో ఆల్రెడీ మాట్లాడుకొనే వచ్చాము. అంటే ఆ రోజు గూడా తెలుసుకొని ఎళ్తే ఇంకా బాగా చూసుకోవచ్చు కదా అనేసి తెలుసుకున్నామనమాట. ఇక దీని తర్వాత రూమ్‌ని అక్కడ మేము తీసుకున్న రూమ్‌ని క్లియర్‌గా చూపించాను. అంటే మనుషులు లేరనమాట అసలు. ఇరుగు పొరుగు అంటారు గదా! అక్కడ ఈ పక్క, ఆ పక్క రూమ్ గానీ, పైన ఫ్లోర్, కింద ఫ్లోర్ గానీ అసలు మనుషులు ఎక్కడా కనబడలే. అంటే ఖాళీగా ఉన్నాయన్నమాట రూమ్స్. అందుకు కొంచెం టెన్షన్ అనిపించింది గానీ ఓకే. బానే ఉంది. బయట గూడా తీశాను. అయితే నేను వేర్ చేశాను చూడండి. నేను వేసుకున్న ఈ గాగ్రా అనేది నేను ఫస్ట్ టైం వేసుకున్నాననమాట. కొని చాలా సంవత్సరాలయింది. ఒక 2 ఇయర్స్ అయిందనమాట. కానీ ఫస్ట్ టైం వేసుకున్నాను ఇది. అది నేను మీషోలో తీసుకున్నాను. ఆ డ్రెస్‌తోటి అక్కడొక ఫుల్ లెంత్ అది ఉందనమాట. ఏమంటారు? నిలువుటద్దం ఉంది. దాంట్లో వీడియో తీసుకున్నాను. చూడండి దీని తర్వాత వస్తది. చూసారా? ఇదనమాట. రూమ్‌ని డీటెయిల్‌గా తీస్తున్నాము. అప్పుడు ఎంతయింది తెలుసా అప్పుడు 5:00, 5:30 అవుతుంది. 5:15 అవుతున్నట్టుంది నేను ఈ వీడియో తీస్తున్న సమయానికి. రూమ్‌ని వీడియో తీస్తున్న సమయానికి. అందుకే ఇంకా పక్క బట్టలు ఇంకా సర్దలేదనమాట. చూస్తున్నారా? ఇది బావుంది. రూమ్ అంతా నీట్‌గానే ఉంది. కాకపోతే వాష్‌రూమే కొంచెం ఇంకొంచెం బావుండాల్సింది అనిపించిందనమాట. చూడండి. ఇది బాగానే అనిపించింది ఇదంతా గూడా. అమ్మ ఇప్పుడు ఫ్రెషప్ అయ్యాక ఏ శారీ కట్టుకోవాలి అనేది శారీ సెలెక్షన్ చేసుకుంటుందనమాట. నేను ఫస్ట్ లేచాను. నేను ఆల్రెడీ రెడీ అయిపోయాను. ఇంగ మా పాప ఫ్రెషప్ అవుతుంది అక్కడ. అమ్మనేమో ఏమి శారీకే కట్టుకోవాలని చూస్తుంది. ఇక అప్పుడు కొంచెం టైం దొరికింది కదా అని నేను వీడియో షూట్ చేస్తున్నానన్నమాట. చూడండి. అదే ఇప్పుడు ఈ రూమ్ బయట చూడండి ఎలా ఉంటుందో. ఈ రూము బయట ఇట్లా ఉంటుంది. చూడండి. రూమ్ బయట నుంచి ఇది. ఇలా ఉంటుందన్నమాట. ఈ అద్దంలోనేనండి నేనిప్పుడు ఆ డ్రెస్ మొత్తం చూపించింది. ఒక 2 మినిట్స్ వీడియో వస్తుంది. చూడండి. అదనమాట. ఇప్పుడు మేము జాల్నాలో ఉన్నాం కదా! జాల్నా నుండి 91, 92 కిలోమీటర్స్ అనమాట అజంతా. అందుకే మేము జాల్నా ప్రిఫర్ చేసాము. ఔరంగాబాద్ వెళ్ళడానికంటే అనమాట. చూస్తున్నారా అక్కడ రాత్రి తెచ్చుకున్నది వండుకున్నాం కదా! తిన్నామన్నమాట. ఇంకా మిగిలింది. మార్నింగ్ గూడా మేము ఫ్రెషప్ అయ్యాక కాస్త తినేసామన్నమాట. అలా సరిపోయింది. 3 పూటలు సరిపోయిందనమాట మాకు. అలా వంట చేసుకుంటే మాకు చాలా బాగా అనిపిస్తుంది. హోమ్లీ ఫుడ్ మిస్ కాకుండా ఇంకా నార్త్‌లో మన సౌత్ టైపు అది దొరకదు కదా! చాలా బాగా అనిపించిందనమాట 3 ఫుడ్. ఇక చూడండి. ఈ వీడియో అనమాట నేను తీసింది. ఆ డ్రెస్ నేను మీషోలో కొన్నాను. నాకు 1800 ప్లస్ పడిందనమాట ఆ డ్రెస్. నాకు చాలా బాగా అనిపించిందండి. నా మీద చాలా బాగా కుదిరింది అనిపించింది. అందుకే ఇలా వీడియో తీసుకున్నాను. మీకు ఈ డ్రెస్ డీటెయిల్స్ కావాలనుకుంటే మటుకు నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేను దాని గురించి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను.
నాకెందుకో లుక్ చాలా బాగా అనిపించింది. మా ఇంట్లో వాళ్ళు కూడా అందరూ చాలా బాగుంది అని కామెంట్ చేశారనమాట. అసలు ఎంతసేపు అలా తీసుకున్నా ఇంకా ఇంకా అలాగే తీసుకోవాలనిపించింది వీడియో. కానీ మరి ఇంతసేపు తీసుకుంటే బాగుండదని కాసేపు తీసుకొని ఆపేసానమాట. చాలా బాగా అనిపించింది అసలు ఇది. బాగుంది కదా, బాగుంది. పొద్దున ఫ్రెష్గా ఆ మిర్రర్ మీద వర్క్ వచ్చి మిర్రర్ మీద అది పూలు పెట్టారు కదా, అది లేకపోతే ఇంకా క్లారిటీగా అనిపించేదేమో. కానీ ఆ అద్దానికి పూలు పెట్టడం వల్ల కూడా ఆ అద్దానికి ఇంకా అందం వచ్చిందని చెప్పొచ్చు కదా. బాగుంది. నాకు ఇక్కడ ఈ లాడ్జ్లో నాకు నచ్చినది ఇది అనమాట. ఇంకా ఆ పైన చూస్తున్నారా లైట్స్, మా పాపని ఆ లైట్స్ కింద కూడా ఫోటో దింపామన్నమాట. పాపని నేను దిగలేదు కానీ, అంటే నేను ఈ వీడియో తీసుకున్నాను కదా కాబట్టి. ఇదైతే చాలా బాగా నచ్చిందండి. ఇక అజంతా విషయానికి వస్తే, మేము ఇక్కడ అయిపోయిన తర్వాత అజంతాకి వెళ్ళామండి. అజంతా కేవ్స్కి 4 కిలోమీటర్స్ ఇవతలే వెహికల్స్ అన్నీ ఆపేస్తారండి. మనము అక్కడ నుంచి బస్సు ఏసీ నాన్ ఏసీ 2 బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. ఏసీ బస్కి ఏమో 30 రూపీస్ పర్ హెడ్ అనమాట టికెట్. నాన్ ఏసీ బస్సుకి ఏమో 25 రూపీస్ ఈచ్ అనమాట. నా క్లిప్ ఒకటి మిస్ అయింది అండి. ఇక్కడ ఏసీ బస్సులో వెళ్ళాము మేము, 30 రూపీస్ ఈచ్. కాబట్టి నా క్లిప్ ఒకటి మిస్ అయింది. ఎలా మిస్ అయిందో చూస్తున్నారా, ఇదిగా ఎంట్రీ అనమాట. టికెట్స్ ఏమో కేవ్స్కి టికెట్స్ పర్ హెడ్ 40 రూపీస్ పడింది. చిన్నపిల్లలు 15 ఇయర్స్ బిలో వాళ్ళకి మాత్రం టికెట్స్ లేదనమాట. 15 ఇయర్స్ అబవ్ ఉన్న వాళ్ళకే టికెట్ అనమాట. 40 రూపీస్ ఈచ్ ఉంటుంది. అదే ఫారినర్స్ అయితే 550, 600 ఉంటుందన్నమాట. ఇదేనండి టికెట్ కౌంటరు. ఇక్కడ మేము ఒక జ్యువెలరీ కొన్నాం కొంచెం, అది కూడా చేస్తాను, దాన్ని కూడా చూపిస్తాను. చాలా బాగా నచ్చాయి, నేను చూడలేదు అవి ఎప్పుడు అని ఇక్కడ కొనేసాను అన్నమాట. ఇక అజంతా గుహలు తిరిగే టైంకి మాకు చాలా అలసట వచ్చేసిందండి. బాగా అలసట వచ్చేసింది. ఇక్కడ మా బాబుతో వీడియో ఉంటుంది, చూసేయండి. జలపాతం చూడండి, జలపాతం ఎంత బాగుందో కదా. వావ్. ఓకేనండి, మరి వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ డ్రెస్ గురించి వివరాలు తెలియాలంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఇది 19th కేవ్ దగ్గర మేము దిగామండి. ఇది అజంతా 19th అజంతా దగ్గర. ఏది వాటర్ ఫాల్స్ కనిపిస్తుందా? వాటర్ ఫాల్స్ కనిపిస్తుందా? ఏ కనబడుతుంది చూడు మన ఇద్దరు సందుల నుంచి కదా. ఓకే, ఇప్పుడు చూడండి వాటర్ ఫాల్స్ మన బ్యాక్ డ్రాప్లో ఏ కనిపిస్తున్నాయా అవన్నమాట. బాగా అలసిపోయినాం అజంతాలో తిరిగి. ఈరోజు November 1st, 2024. దీవాలి. నిన్న October 31st, 2024 దీవాలి. ఈరోజు అజంతా చూస్తున్నాం, రేపు ఎల్లోరా చూస్తాం November 2nd సాటర్డే రేపు. ఇక తర్వాత సండే రోజు రిటర్న్ అవుతాము. బీబీకా అక్బార్ అంటే మినీ తాజ్ మహల్ అంటారు కదా, అది కూడా చూడాలి. మరి ఈరోజు కుదిరితే ఈరోజు చూస్తాము, లేకపోతే రేపు.